చాలామంది వారిలో వాళ్ళు అనుకుంటా ఉంటారు, యేసయ్య నాకేమిచ్చాడు, దేవుడు నాకేమిచ్చాడు, ఏమి ఇవ్వలేదు కదా, దేవుడు నాకేమి ఇవ్వలేదు కదా అని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినవేంటిదో తెలుసా? మంచి ఆయుష్ ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు, మంచి పని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి నివాసం ఇచ్చాడు నా యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ భూమి మీద జన్మించడానికి, ఈ భూమి మీద జీవించడానికి మానవ జన్మను దేవుడు నీకు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ భూమి మీద చేసినటువంటి పాపములను బట్టి ప్రాయశ్చిత్తముగా నా దేవుడు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని నీ కొరకు దారబోసాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఇంకా ఏమిచ్చాడో ఈరోజు చూసిన వారు కొందరే కదా, ఈరోజు చూడని వారు ఎందరో ఉన్నారు. మా అన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళినాను. మనిషి జీవితం ఏంటో నాకు అర్థమైంది, ఇంకా క్లియర్గా అర్థమైంది. దేవుడు నాకేమిచ్చాడు, ఏమిచ్చాడు. నా కళ్ళ ముందే మా అన్నయ్య గారు ప్రాణము గిజ గిజ కొట్టుకున్నాడండి. ఇట్లా 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 కొట్టుకొని ఒక కాలు ఇట్లా పైకి లేపి ఈ చేతులు ఇట్లా కొట్టుకొని నా కళ్ళ ముందే మా అన్నయ్య గారు ప్రాణాన్ని వదిలేశారండి. గవర్నమెంట్ హాస్పిటల్లో చివరికి ప్రాణం పోయే వ్యక్తులను కిందికి ఎమర్జెన్సీ వార్డ్ అని ఉంటుంది, ఆ వార్డులోకి తీసుకొచ్చేసేసి పడేస్తారు. ఆ నర్సులు నాతో చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ వార్డులో ఉన్న వాళ్ళు ఎవరూ బ్రతకరు, ప్రాణం పోయింది, తీసుకెళ్ళి ఆ మార్చిరి రూమ్లోకి వెళ్ళి పడేశారు. పోస్ట్ మార్టం చేస్తామన్నారు. సూసైడ్ కేసు కనుక చివరి చూపు చూసే వాళ్ళు ఉంటే చూడండి అని చెప్పారు. చివరి చూపు చూద్దామని పోతే మా అన్నయ్య బాడీతో పాటు చాలా డెడ్ బాడీలు అక్కడ ఉన్నాయి. కాలిపోయినటువంటి డెడ్ బాడీస్, యాక్సిడెంట్ అయినటువంటి కేసులు, చాలా ప్రాణాలు ఇట్లా పడుంటే చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. సేవకుడిగా అక్కడుండి ఆలోచించడం ప్రారంభించాను. ఇదే కదా మనిషి జీవితం, ఇదే కదా మనిషి జీవితం. అక్కడ అనేక మందిని చూడగానే ఇది మనుషుల జీవితం. చాలా మంది అనుకుంటారు, దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేమిచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు ఈ మందిరంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించే కృపను దేవునికి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఆయుష్ను దేవుడు నీకు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అది నీకు అర్థం కావడం లేదు. ఎంతసేపటికి దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేమిచ్చాడు అని ఆలోచిస్తున్నావే తప్ప దేవుడు నీకు ఇచ్చినవి నీకు అర్థం కావడం లేదు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మా అన్నగారు నా కళ్ళ ముందే ప్రభునందు నిద్రించిన తర్వాత, తను రక్షణలోకి రాలేదు,
నిద్రించిన తర్వాత నాకు బాధ అనిపించింది. అయ్యో, ఎంతగానో సువార్త చెప్పాను, ఎంతగానో చెప్పాను కానీ వినలేకపోయినాడు అని చెప్పి చాలా బాధ అనిపించింది. కానీ ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంది. ఏం తెలుసా? మనమందరము మోక్ష మార్గంలో వెళ్ళే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. మోక్షంలో ప్రవేశించే అధికారాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు అని చెప్పి చాలామంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం. 20వ అధ్యాయం 16వ వచనం. ఇచ్చే దానిని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టు అయినా పాలు తేనెలు ప్రవహించు సకల దేశమునకు ఆభరణమగు దేశములోనికి వాణ్ణి రప్పింపమని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని అయినను వారు నశించిపోకుండునట్లు. ఏం అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి దేవుడు కృపించాడు. నెక్స్ట్ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. 36వ అధ్యాయం 26వ వచనం చదువుచున్నాం. వారు తాము వెళ్ళిన స్థలములోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగు ఇజ్రాయేలు కారణమైరి. కాగా ఇజ్రాయేలు పోయిన ఎల్ల చోటున 36వ అధ్యాయం 26వ వచనం. 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతనమైన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగచేసేదను, నూతనమైన స్వభావము మీకు కలగజేసేదను. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకేమిచ్చాడని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు నీకు నూతనమైన హృదయాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నూతనమైనటువంటి హృదయము, నూతనమైనటువంటి స్వభావాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. మా అన్న ఎలా చనిపోయాడో నాకు తెలుసు, ఎన్ని స్ట్రగుల్స్ అయ్యాడో నాకు తెలుసు. అదే ఫస్ట్ తేజ అయితే ఏం జరిగేదో నాకు తెలుసు, దేవునికి తెలుసు. అదే ఫస్ట్ తేజ అయితే రక్షణలోకి నూతనమైనటువంటి హృదయము గనక నాలో లేకపోతే, నూతనమైనటువంటి స్వభావము నాలో లేకపోతే ఏమయ్యేదో నాకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ దేవుడు నాకేం చేశాడంటే నూతనమైన హృదయాన్ని, నూతనమైనటువంటి స్వభావాన్ని ఇచ్చి నా జీవితాన్ని మార్చేశాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు. దేవుడు నాకేమిచ్చాడు అంటే, దేవుడు నీకు నూతనమైనటువంటి హృదయాన్ని ఇచ్చాడు, నూతనమైనటువంటి స్వభావాన్ని ఇచ్చాడు, అద్భుతకరమైనటువంటి
అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవాది దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతసేపటికి దేవుడు నాకేమిచ్చాడు, ఏమిచ్చాడు, ఏమిచ్చాడని ఎంతసేపు దేవుడిని నువ్వు ప్రశ్నిస్తే దేవుడు ఏం చేయలేడు. దేవుడు నీకేమిచ్చాడో అర్థము కావాలంటే అందరికి చూడాల. దేవుడు నీకేమిచ్చాడని అర్థం కావాలంటే హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్ తెలుసా? తెలుసా అమ్మా మీకు అందరికీ? తెలుసా? హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ తెలుసా? తెలుసా? హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి ఒకటే గంట ఇట్లా పోయి చూడండి. ఒకటే గంట ఇలా పోయి నిల్చోండి. హైదరాబాద్ వరకు ఎందుకు కానీ ఖమ్మం హాస్పిటల్లో ఒక గంట నిల్చోండి. దేవుడు నీకేమిచ్చాడో అప్పుడు అర్థమవుతుంది. ఏమైంది మందిరానికి రావట్లేదేంటి? ఏమిచ్చిండు దేవుడు? ఏమైందమ్మా మందిరానికి రాలే? ఏమిచ్చిండన్నా దేవుడు? ఏమి ఇవ్వట్లేదు కదా. ఏమి ఇవ్వట్లేదా? ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే అర్థమవుతుంది. ఒక్కసారి దగ్గో, ఏలు వంకరో చెయ్యి వంకరో పోతే అప్పుడు అర్థమవుతుంది దేవుడు నీకు ఏమిచ్చాడు. మొన్నటి దినాన పండితాపురం సంఘ పెద్ద మరి మార్క్ గారు చెయ్యి వంకర, కొంచెం మూతి వంకర అయింది, మాటలు వంకరగా వస్తున్నాయి. వెంటనే చిరంజీవి బ్రదర్కి ఫోన్ చేసిన, డాడీ ఇది పరిస్థితి, ఏం చేద్దామంటే, అన్న ఆలస్యం చేయకండి అన్న, అది చాలా పెద్ద ప్రమాదం అన్న, ఇమ్మీడియట్లీగా మీరు తీసుకొచ్చేసేయండి అన్న అని చెప్పి నాతో చిరంజీవి బ్రదర్ చెప్పినప్పుడు, చిరంజీవి బ్రదర్ మాట విని వెంటనే నేను డేవిడ్ బ్రదరు అర్జెంటుగా వాళ్ళ నాన్నగారిని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళగానే టెస్టులు అవన్నీ చేశారు. పక్షవాతము సిమ్టమ్స్ ఉన్నాయి, ఇమ్మీడియట్లీగా ట్రీట్మెంట్ చేయాలి. అప్పటికప్పుడు 40,000 రూపాయలు లేచిపోయినాయి. అప్పటికప్పుడు 40,000 లెగిసిపోయినాయి. 2-3 రోజుల్లోనే 1,50,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాకేమిచ్చాడని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేమిచ్చాడు, ఇంత మంచి ఆరోగ్యాన్ని దేవుడు మీకు ఇస్తే దేవుడు నాకేమిచ్చాడు. కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ దొరకక చనిపోయిన వాళ్ళు లక్షలలో ఉన్నారు. లక్షలు కూడబెట్టినా ఆక్సిజన్ దొరకక లక్షల మంది చనిపోయారు. కానీ రూపాయి ఖర్చు ఉందా మనకి? ఎంత మంచి ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నామా? ఈ ఆక్సిజన్ మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఎంతమంది డబ్బులు పెట్టి కొంటున్నారు? ఇక్కడ ఫ్రీగా ఉచితముగా నా యేసయ్య నీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేమిచ్చాడు అని ఒక ఆలోచన మనలో ఉండడానికి వీలు లేదు. దేవుడు మనకేమిచ్చాడంటే మంచి జీవితాన్ని నా యేసయ్య మనకిస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన స్వభావముతో మనం మారిపోవాలా, నూతనమైన జీవితముతో మనం మారిపోవాలా. ఒకప్పుడు లాగానే ఏమిచ్చాడని మనం అనుకోవద్దు. అయ్యా, ఈరోజు నాకు బహుమతిగా మీరు ఇచ్చినందుకు వందనాలు. ఉదయం లెగగానే వాళ్ళు పాయిజన్ తీసుకున్నారు, వీళ్ళు సూసైడ్ చేసుకున్నారు, వీళ్ళకు యాక్సిడెంట్ అయింది, వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఫోన్లు వింటున్నాం. ఎంతమంది వింటున్నారు? వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చింది, వీళ్ళకు హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్లు వస్తున్నాయి.
ఈరోజు నీ కుటుంబము, నీ పిల్లలు, నీవు సంతోషంగా ఉన్నారంటే కేవలం దేవుని కృప. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. పాడాలి ప్రతి ఒక్కరు. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే యోగ్యతనాలో లేదు, భాగ్యమునిచ్చావు. పరిశుద్ధతనాలో లేదు, యోగ్యతనాలో లేదు, భాగ్యమునిచ్చావు. పరిశుద్ధతనాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. ఏదో పాడుతున్నామంటే పాడుతున్నాం, ఇక్కడి నుంచి పాడొద్దు. పాట రాగం దేవునికి సంబంధం లేదు, హృదయంతర్యంలో నుంచి. యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బాత్రూంలో జారిపడి చనిపోయిన వాళ్ళు లేరా? లేరా? మొన్న కేసీఆర్ అంట పాపం బాత్రూంలో జారిపడి పాపం ఏమైంది, ఇక్కడ ఎముక ఇరిగిపోయింది. అవునా కదా? ఎముక ఇరిగిపోయింది. ఎంత మంచి ఆయుష్ దేవునికి ఇస్తున్నాడు. ఈరోజు స్తుతించలేకపోతున్నాం దేవుణ్ణి. పైగా ఏమిచ్చాడు యేసయ్య? దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేమిచ్చాడు అనొక నింద. ఆమేన్. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకోండి. ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యతనాలో లేదు, భాగ్యమునిచ్చావు. పరిశుద్ధతనాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యతనాలో లేదు, ఇక భాగ్యమునిచ్చావు. పరిశుద్ధతనాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప. అవునయ్యా, మాలో ఏ యోగ్యత లేదు. మైకేల్ జాక్సన్ ఎంతమందికి తెలుసు? మైకేల్ జాక్సన్ కంటికి ఒక డాక్టర్ని పెట్టుకున్నాడు, బ్రెయిన్కి ఒక డాక్టర్ని పెట్టుకున్నాడు, బోన్స్కి ఒక డాక్టర్ని పెట్టుకున్నాడు, లివర్ డాక్టర్ని పెట్టుకున్నాడు, హార్ట్ డాక్టర్ని పెట్టుకున్నాడు. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క డాక్టర్ని పెట్టుకున్నాడు. ఎందుకన్నా తెలుసా? ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని. కానీ కోటాను కోట్లకు అధిపతి స్టేజ్ మీద నిలబడితే చాలు, వీళ్ళను కేకలు, ఎన్నో కోట్ల మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి మైకేల్ జాక్సన్ ఏమైపోయాడో? అతి చిన్న వయసులోనే
ప్రాణాన్ని కోల్పోయినాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని కృప లేకపోతే మనము బ్రతకలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతసేపు దేవుడు నాకేమిచ్చాడు, దేవుడు నాకేమిచ్చాడని ఆలోచన నీకుంది. కానీ ఒక్కసారి నువ్వు దేవునికి ఏమిచ్చావో ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. దేవుడు నీకు చాలా చేస్తున్నాడు, దేవునికి నువ్వు ఏమిస్తున్నావో చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము, నా మార్గంలో నీ కన్నీళ్లకు, చాలు, నీ కన్నులకు చాలు. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును, నీ హృదయమును నాకిమ్ము, నాకివ్వండి. కానీ మనం హృదయం ఎవరికి ఇస్తూ ఉంటాం? కడుపులో పుట్టినటువంటి బిడ్డలకి ఇస్తూ ఉంటాం. మనం హృదయాన్ని ఎవరికి ఇస్తూ ఉంటాం? ముక్కు ముఖము తెలియనటువంటి అబ్బాయిలకి ఇస్తూ ఉంటాం. మన హృదయం ఎవరికి ఇస్తూ ఉంటాం? ఎవరెవరికో ఇస్తూ ఉంటాం. కానీ మన హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. క్రిస్మస్లు జరుపుకుంటున్నాం, పైన స్టార్ కడతాం, యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడని చెప్పి ఓ స్టార్లు, ఓ క్యారల్స్, క్రిస్మస్ క్యారల్స్, కేకులు, క్రిస్మస్ తాతలు, డాన్సులు, కోలాహాలు. నిజం చెప్తున్నా, ఎంత బాధాకరం అంటే 90 కోట్ల దాగి క్రిస్మస్ క్యారల్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. తెలుసా మీకు? క్రిస్మస్ క్యారల్స్కి వస్తారు, వస్తే ఈయన పక్కన స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఏంద్ర బాబు తాగొచ్చాడు. ఎస్, క్రిస్మస్ క్యారల్స్ అనే పేరుతో త్రాగొచ్చే వాళ్ళు ఉన్నారు. నిజమైన క్రిస్మస్ ఏంటిదో తెలుసా? క్రిస్మస్ క్యారల్స్ కాదు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? కేక్ కటింగ్ కాదు, స్టార్లు కాదు, డాన్సులు కాదు. నిజమైన క్రిస్మస్ అంటే మన హృదయాన్ని దేవునికి ఇవ్వడం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. యేసు ప్రభువు మన గుండెలో పుట్టడమే నిజమైన క్రిస్మస్. మన జీవితంలో యేసయ్య లేకుండా, మన హృదయంలో యేసయ్య పుట్టకుండా, మన హృదయము దేవునికి ఇవ్వకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్న దండగా యేసయ్య మనలో ఉంటే, మన హృదయము యేసయ్యకిస్తే ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు సంతోషమే. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం కొలసీ పత్రిక, కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కొలసీ 4:5. సమయము పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఆమేన్. చాలా మంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. నెంబర్ 1 ఏంటి? మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? గట్టిగా చెప్పాలి. నా మాటలు అర్థమవుతున్నాయా, వ్యర్థమవుతున్నాయా? చెప్పాలి. హృదయాన్ని ఇవ్వాలి. నెంబర్ 2, సమయాన్ని ఇవ్వాలి. ఎంతసేపటికి నా పొలం పని, నా సంపాదన, నా డబ్బు, నా పనులు అని కాకుండా దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి సమయాన్ని ఇవ్వాలి. దేవుని మందిరానికి సమయాన్ని ఇవ్వాలి. దేవుని పరిచర్యకు సమయాన్ని ఇవ్వాలి. ఎంతసేపటికి నువ్వేమిచ్చిన వేసయ్యా కాదో. ఈరోజు దేవుడు ఈ వర్తమానము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేమిచ్చావు దేవునికి? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? నీ సమయాన్ని దేవునికి ఇచ్చావా? ఏమిచ్చావు?
ఒక్క 5 నిమిషాలు చర్చిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తున్నావా? అయ్యగారు ఏంటి ప్రతి సండే వచ్చేస్తున్నాం కదా. సండే వస్తారు పోతారు, సండే వస్తారు పోతారు. దేవునితో గడిపే సమయాన్ని కొంత ఆమేన్ ఏం చేయాలా? గడపాలా. చూస్తా నేను అప్పుడప్పుడు మన శ్రీకాంత్, మన హానక్ బ్రదరు, మన జాషువా బ్రదర్, వీళ్ళందరూ రాఘవ, వీళ్ళందరూ అక్కడొక్కరు ప్రార్థన చేసుకుంటా ఉంటే నేనొచ్చి చూస్తూ ఉంటా. మన సంఘ బిడ్డలు ఎవరైనా వచ్చి ప్రేయర్లో ఉంటున్నారా? దేవునికి సమయం ఇస్తున్నారా? ఒక్కరు కనపడరు. దేవునికి సమయం ఇయ్యరు. దేవునికి సమయం ఇచ్చే బిడ్డలుగా మీరు లెగుదురుగాక. కొట్టాల గట్టిగా చెప్పండి హల్లెలూయా. రావాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుణ్ణి కలుసుకోవాలి, దేవునికి సమయం ఇవ్వాలి. అయ్యగారు ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాం కదా, ఎక్కువగా దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటిని వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగునే 2 తలాంతులు తీసుకొనిన వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా చదవండి. మన తలాంతులు మనం దేవునికి ఇవ్వాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అరే కొట్టండి అమ్మ చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీ తలాంతులు దేవునికి ఇవ్వాలి. నువ్వు పాటలు పాడుతున్నావా? ఇంట్లో ఉండి పాటలు పాడుకోవడం కాదు, దేవుని మందిరానికి వచ్చి పాటలు పాడాలి. వాక్యం చదివే తలాంతునా ఏం చేయాలా? దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని చదవాలి. వాక్యం చెప్పే తలాంతుందా? అన్నా నేను వాక్యం చెప్పే తలాంతు దేవుడు నాకు ఇచ్చాడన్నా, ఎక్కడైనా అవకాశం ఉంటే చెప్పండి అన్నా, నేను వెళ్ళి వాక్యం చెప్తానన్నా అని చెప్పి సమర్పణ మనకుంటే నాలాంటి సేవకుడు ఏం చేస్తాడంటే అవకాశాన్ని ఇస్తాడు. నీ తలాంతు నీలో నువ్వు దాచిపెట్టుకుంటే అది మురిగిపోతుంది. దేనికి పనికి రాకుండా నీ తలాంతు అయిపోతలే. నీ తలాంతులు, నీకున్నటువంటి జ్ఞానం, నీకున్నటువంటి తలాంతు దేవుని కొరకు ఉపయోగపడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తలాంతున్న వాడికి నిద్ర పట్టదు. ఆమేన్. తలాంతున్నవాడు ఎట్లుంటాడు తెలుసా? నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. తలాంతున్నవాడు అమ్మా నేను బ్రతకలేనేసయ్యా. నీ పని చేయకపోతే నేను బ్రతకలేను. నాకున్నటువంటి తలాంతు నీ కొరకు వాడబడకపోతే నేను బ్రతకలేను. ఆమేన్ హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. కొట్టాల, చెప్పండి కొట్టాల. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. దేవుడు ఆయనకేమిచ్చాడు? ఫ్యాడ్ కొట్టే తలాంతు ఇచ్చాడు. నిన్న నైట్ తణుకులో ఉన్నా నేను. ఆ ఫ్యాడ్ ప్లేయర్కి అస్సలు కొట్టడం రావట్లే. నేనేదో పాడుతాను, ఆయన ఏదో కొడతాడు. ఏమన్నా నేను చిన్న బాబు ఎక్కడున్నాడన్నా, ఏమన్నా చిన్న బాబు ఎక్కడున్నాడు అన్నా. వాడికి అర్థమైపోయింది వెంటనే.
అన్న లే అన్న ఏం చేసిండు? అన్న లే అన్న మా డాడీ కొడతా నేను లే అన్న లేపేసిండు. ఆయనని లేపేసి వెంటనే కర్ర పట్టుకొని కొడుతుంటే ఆయనకున్నటువంటి తలాంతు అక్కడ వాడాడు. అక్కడ అద్భుతాలు నైట్ జరిగినాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. వాడు కొట్టడం మాత్రం కాదు, పక్కన కీబోర్డ్ ప్లేయర్కి ఇలా కొట్టన్నా, మా డాడీకి ఇలా కావాలి. ఆమేన్. మన తలాంతు మన దగ్గరనే దాచుకుంటే దేవుని కార్యాలు మనం చేయలేం. దేవుడు మన యందు అద్భుతాలు చేయలేడు. మనకున్నటువంటి తలాంతులు మన దగ్గర దాచిపెట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. శ్రీకాంత్ ఉన్నాడు, పాపం ఎక్కడి నుంచో వచ్చాడు అబ్బాయికి మొహమాటం, అసలు మనుషులతోనే మాట్లాడేవాడు కాదు. నిల్చోను ఒకసారి, శ్రీకాంత్ నిల్చోను. మనుషులతో మాట్లాడేవాడు కాదు పాపం ఆ అబ్బాయి, మొహమాటం. నేను చెప్పినాను ఒకనొక రోజు, దేవుడు నీకు మంచి తలాంతు ఇచ్చాడు. ఆమేన్. దేవుడు మనకు మంచి తలాంతు ఇచ్చాడు. శరణాలయంలో ఉన్న వాళ్ళకి వాక్యము నువ్వు చెప్పాలి, నీ తలాంతు దేవుని కొరకు ఉపయోగపడాలి అని చెప్పినాను. అద్భుతమైన రీతిలో నేను వింటా ఉంటాను, వాక్యం వింటా ఉంటాను. నేను అద్భుతమైనటువంటి వర్తమానం ఇస్తున్నాడు ఆ బిడ్డ. దేవుడు ఆ బిడ్డని దీవించునుగాక. గట్టిగా చెప్పండి కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్నటువంటి తలాంతు దేవుని కొరకు ఉపయోగపడాలా. ఈరోజు ఒక తీర్మానం తీసుకోవాలా, అయ్యా నాకున్నటువంటి తలాంతు నాలోనే ఉంచుకోవడానికి వీల్లేదయ్యా, నాలో ఉన్న తలాంతులు నీ కొరకు నేను ఉపయోగిస్తాను. ఆమేన్. నువ్వు నాకు మంచి ఆయుష్ ఇచ్చావు, మంచి జీవితాన్ని ఇచ్చావు, మంచి మానవ జన్మనిచ్చావు, నీ కొరకు బ్రతికే కృపనిచ్చావు, మంచి ఆక్సిజన్ నాకు ఇచ్చావు, మంచి ఆయుష్ నాకు ఇచ్చావయ్యా, నీ కొరకు నేను బ్రతుకుతాను, నాకున్నటువంటి ఆయుష్ నీ కొరకు నేను ఉపయోగిస్తానని చెప్పి తీర్మానం తీసుకోవాలి. ఎంతమంది తీర్మానం తీసుకోవాలనుకుంటున్నారు? ఇలా అయితే సగం సగం. ఆమేన్. నేనుండాలేనయ్యా, మనస్ఫూర్తిగా పాడాలి. నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్య, చెప్పలు కొట్టాలా. నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేను చాలేనయ్యా, చెప్పండి గట్ట కొడాలా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, ఆమేన్. దేవుని జనాంగమా, నేను చెప్తున్నాను, దేవుని పని లేకపోతే నేను బ్రతకలేను. దేవుని పని లేకపోతే ఒక 5 నిమిషాలు కూడా నేను బ్రతకలేను. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులు ఆయన కొరకు వాడకపోతే నేను బ్రతకలేను. ఈరోజు ఒక గొప్ప తీర్మానము కలిగి మనం బ్రతకాలి. దేవుడు ఇంత మంచి ఆయుష్నిస్తే
మనకు అర్థం కావడం లేదు. చివరిగా ఒక మాట, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మన జీవితంలో ఏముండాలా బాబు? ఏముండాలా? సమర్పణ ఉండాలి. సమర్పణ లేని జీవితము వ్యర్థం. నీ ప్రవర్తన సమర్పించేసేయాల, నీ మాటలు సమర్పించేసేయాల. ఆమేన్. సమర్పణ జీవితం కలిగి ఉండాలి. నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించాలి, సమయాన్ని సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. సమయాన్ని సమర్పించాలి, హృదయాన్ని సమర్పించాలి, నీ తలాంతులు దేవునికి సమర్పించాలి, నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఏదో దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, ఏదో బైబుల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. నో, మన జీవితంలో దేవునికి సమర్పించవలసినవి సమర్పించాలి. నమ్ముకున్నాము, నేను క్రైస్తవుణ్ణి, నా పేరు మేరీ, నా పేరు మరియా, నా పేరు యోసేపు, నా పేరు డేవిడు. నో, దేవునికి తెలుసు. నీ జీవితాన్ని సమర్పించుకున్నావా? ఒక్కసారి దేవునికి సమర్పించుకున్నామంటే మట్టిలో కలిసే వరకు దేవుని కొరకు నమ్మకముగా నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకాలి. పాస్టర్ కాబట్టి అన్నిటికి తెగించి వచ్చిండు. మాకేం అవసరం? మాకేమైనా అవసరమా? సమర్పించాలి. అన్న, నేను పాటలు నడిపిస్తా అన్న, ఒక్కరు నడిపియాలని ఒక ఆశ నాలో ఉందన్న. నా దగ్గరికి వచ్చి చెప్తే నేను అవకాశం ఇయ్యనా? అన్న, నేను ఆరాధన నడిపిస్తా అన్న. శంభునిగూడెంలో నేను నడిపిస్తా అన్న, విల్లుడు తండలో నేను నడిపిస్తా అన్న. నా దగ్గర దేవునికి చెప్పుకోవడానికి సమాధానం ఉంది. కారుకొండలో నేను నడిపిస్తానన్నా, నా దగ్గర దేవునికి సమాధానం చెప్పడానికి జవాబు నా దగ్గర ఉంది. మీ దగ్గర ఉందా? దేవుడు నాకేమిచ్చాడు, ఏమిచ్చాడు అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవునికి మనం ఏమిస్తున్నాం? మన సమయాన్ని దేవునికి ఇస్తున్నామా? పరిచర్య కొరకు నీ సమయాన్ని ఇస్తున్నావా? నీకున్నటువంటి తలాంతులు దేవునికి ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నీ హృదయాన్ని దేవునికి ఇస్తున్నావా? నీ దశమ భాగము దేవునికి ఇస్తున్నావా? నీ సమర్పణ జీవితం దేవునికి ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఎంతకాలం నీ సొంత పని, ఎంతకాలం నీ సొంత పని, ఎంతకాలం డబ్బు 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 పరిగెడుతున్నావు, డబ్బు కోసం పరిగెడుతున్నావు. ఉదయం లెగగానే డబ్బు 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 డబ్బు, ఉదయం లెగగానే డబ్బులు డబ్బులు, పంటలు 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 పంటలు. ఇంకెప్పుడు దేవుని గురించి ఆలోచిస్తావు? ఇంకెప్పుడు దేవుని పరిచర్య గురించి ఆలోచిస్తావా? అన్నా, క్రిస్మస్ వస్తుంది, ఏం చేద్దాం? చర్చిలో డెకరేషన్ లేదు, ఏం లేదు, ఏం చేద్దామన్నా ఆలోచన. నా బాధలో నేనున్నా కదా, మా అన్న చనిపోయాడు కదా. దేవుని కొరకు నీ తలాంతులు వాడాలి.